హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ గురించి చూద్దాం. ఇండియా బిగ్ కంట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు కంటిన్యూగా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. వీళ్ళు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే సెగ్మెంట్లో ఉన్నారు అండ్ అదర్ బిజినెస్లో కూడా ఉన్నారు. వీళ్ళ పోర్ట్ఫోలియో అయితే డైవర్సిఫైగా ఉంది. వీళ్ళు ఎస్పెషల్గా రైల్వే సెగ్మెంట్లో చూస్తే సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఐఎస్ఓ 9001 అండ్ 2015 సర్టిఫికేట్ ఉంది. ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ. వీళ్ళు 2010లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీని. వీళ్ళు ఎస్పెషల్గా వీళ్ళ కంపెనీ సర్వీస్ ఏమేం ప్రొవైడ్ చేస్తుందో చూస్తే లైక్ సిగ్నలింగ్ కానీ అండ్ టెలికమ్యూనికేషన్ విషయంలో కూడా అండ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ కానీ ట్రాక్ ప్రాజెక్ట్స్ కానీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కానీ ప్రైవేట్ సైడింగ్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది వీళ్ళకి. వీళ్ళు అర్బన్లో ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉంటారు రైల్వేస్లో. దానితో పాటుగా ప్రైవేట్ సైడింగ్ సెగ్మెంట్లో కూడా ఉన్నారు వీళ్ళు. రైల్వేస్లో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటుగా ఇంజనీరింగ్ సర్వీస్లో ఎస్పెషల్గా డిజైన్ కానీ ప్రొక్యూర్మెంట్ ఇన్స్టాలేషన్ అండ్ టెస్టింగ్లో కూడా వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళకి రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. టాటా గ్రూప్కి సంబంధించినటువంటి టాటా ఎలక్స్ కంపెనీతో వీళ్ళైతే టైఅప్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్లో అయితే ఒక కంపెనీ సెటప్ చేసి ఆ కంపెనీ ద్వారా వీళ్ళు రీసెర్చ్లో అండ్ ఇంజనీరింగ్ డిజైన్ కానీ ప్రొక్యూర్మెంట్ ఈ సెగ్మెంట్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు నోవో కంట్రోల్ టెక్నాలజిక్స్ అనే కంపెనీ ద్వారా వీళ్ళైతే అడ్వాన్స్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మేజర్గా ఇప్పటి వరకు అయితే 17 ప్రాజెక్ట్ని అయితే రన్నింగ్ అవుతూ ఉన్నాయి. వీళ్ళ కింద 2021 నుంచి 2025 వరకు కూడా మేజర్ ప్రాజెక్ట్స్ చూస్తే ఈ కంపెనీలో సిబిటిసి సిగ్నలింగ్ సిస్టమ్ కానీ హైదరాబాద్లో డెవలప్ చేశారు వీళ్ళు. దాంతోపాటుగా నాగపూర్ మెట్రోలో కూడా డెవలప్ చేశారు అండ్ సిగ్నలింగ్ టెలికమ్యూనికేషన్ మోడర్నైజేషన్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అండ్ నుప్పుల్ పవర్ ప్లాంట్లో కూడా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. వాళ్ళతో పాటుగా హొసూర్ సాలెంలో ఉన్నటువంటి రైల్వేలో కూడా ఎలక్ట్రిఫికేషన్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ను కూడా అప్గ్రేడ్ చేశారు వీళ్ళు. సైడింగ్ ఎక్స్పెరిమెంట్ చూస్తే గుజరాత్ పిపావావ్ పోర్ట్ డెవలప్మెంట్లో చేశారు వీళ్ళు. దాంతోపాటుగా స్క్రీన్ డోర్ ఇన్స్టలేషన్ చేశారు ముంబై మెట్రో రైల్ లైన్ 3లో అండ్ చెన్నై మెట్రోలో కూడా ఫేజ్ 1లో కూడా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేశారు. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫైగా ఉంది. క్లయింట్స్ చూస్తే ఈ కంపెనీకి అయితే ఇండియాలో బిగ్ క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళతో పాటుగా యూకేలో కూడా వీళ్ళకైతే క్లయింట్స్ ఉన్నారని తెలుస్తుంది. ఈ కంపెనీకి అయితే బిగ్ కంపెనీస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు. లైక్ ఆదాని వాళ్ళు కానీ హైదరాబాద్ మెట్రో రైల్ కానీ గంగవరం పోర్ట్ కానీ అండ్ జీవీకే వాళ్ళు కోరమండల్ కానీ సిమెన్ కంపెనీ కానీ ర్యాపిడ్ కేఎల్ కానీ పెన్నా సిమెంట్ అండ్ రైల్టెల్ కానీ స్కోమి ఇంజనీరింగ్ జిందాల్ స్టీల్ బాల్ఫోర్ కానీ కోరమాండల్ ఇంటర్నేషనల్ కానీ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఉన్నారు. ఎల్ఎన్టీ అండ్ అన్సాల్డో ఎస్టీఎస్ కానీ టాటా స్టీల్ కానీ అండ్ నాల్కో లాంటి కంపెనీస్ అయితే ఉన్నాయి. హిందూజా నేషనల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కంపెనీకి అయితే క్లయింట్స్ ఇండియాలో బిగ్ కంపెనీస్ ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ ఫర్దర్గా కూడా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఈ కంపెనీలో వీళ్ళు ఇండియన్ రైల్వేస్లో ఎస్పెషల్గా కవచ్ ప్రోగ్రాంలో భాగంగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కవచ్ ప్రోగ్రామ్ అంటే ట్రైన్స్లో సేఫ్టీ అండ్ ఆటోమేటేషన్ ఇనిషియేటివ్గా ఉంటుంది సిగ్నలింగ్ సిస్టంలో. ఈ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళకైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి. వీళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫైగా ఉంది. వీళ్ళ బిజినెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పాన్షన్ ఉంది. వీళ్ళకి ఎస్పెషల్గా కొంత ఫారెన్ క్లయింట్ అయితే యూకే దగ్గర నుంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ కంపెనీకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే మార్కెట్లో ప్రజెంట్గా ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన ప్లేయర్స్ అయితే టెక్స్ మ్యాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కానీ ఎఫ్ట్రానిక్స్ కానీ అండ్ ఇన్స్పెక్ట్ రైల్ వాళ్ళు అయితే ఉన్నారు ఈ కంపెనీకి కాంపిటేటర్స్గా. అండ్ ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 2024 నుంచి 25 వరకు చూస్తే రెవెన్యూ 47% ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 36% అయితే ఇంక్రీజ్ అయింది. అసెట్స్ అయితే కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇది 2025లో Q1 అండ్ Q2లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం Q2లో కొంత నెగిటివ్గానే ఉంది. ఎబిటెడా కూడా కొంత నెగిటివ్గా ఉంది. ఓన్లీ Q1 Q2నే ఉంది. ఇంకా Q3 Q4 రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి మేబీ Q3 Q4లో పాజిటివ్గా వస్తే అంతా బ్యాలెన్స్ అయిపోవచ్చు. ఈ కంపెనీకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే 15.72%గా ఉంటే ఆర్ఓసి 15.69%గా ఉంది. డెట్ ఈక్విటీ రేషియో అయితే చాలా తక్కువగా ఉంది ఈ కంపెనీకి 0.57గా. రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా 12.39%గా ఉంటే ప్యాట్ మార్జిన్ 5.73 ఉంది. అబిటా మార్జిన్ మాత్రం 10.59గా ఉంది. ఈ కంపెనీ ఐపీఓ చూస్తే 26th రోజు ఓపెన్ అయి 30 డిసెంబర్ అయితే క్లోజ్ అవుతుంది ఈ ఐపీఓ. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ఒక షేర్కి 174 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో అయితే
800 షేర్స్గా ఉంటాయి. ఇది ఎంఎస్ఎంఈ కంపెనీ కాబట్టి 2 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు రిటైల్ ఇన్వెస్టర్లు. అండ్ ఈ కంపెనీ అయితే స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజ్ కాబట్టి కొంత రిస్క్గానే ఉంటుంది ఈ కంపెనీ ఐపీఓ అయితే. అండ్ ఈ కంపెనీ రిటర్న్ ఆన్ నెట్వర్త్ కానీ అండ్ నెట్ అసెట్ వాల్యూ చూస్తే ఈ కంపెనీకి చాలా ఎక్కువగా ఉంది. 93.47 అంటే ఎక్కువగా అసెట్స్ ఉన్నాయి ఈ కంపెనీలో. అండ్ ఎబిడిటా కానీ డెట్ ఈక్విటీ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. ఎబిడిటా కూడా 10.59గా ఉంది. ఈ కంపెనీ ఈ రోజు టోటల్గా ఆర్డర్ బుక్ వాల్యూ కూడా 401.10 crore ఉంది. ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ ప్రాఫిట్స్ అయితే రీజనబుల్గానే మెన్షన్ చేస్తున్నారు వీళ్ళైతే. అంటే ఈ కంపెనీకి కొంత రిస్క్ కూడా ఫేస్ చేస్తుంది మార్కెట్లో. అదేంటో చూస్తే ఎక్కువగా ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్ పైననే ఎక్కువగా డిపెండెన్సీ అయినారు వీళ్ళు. వీళ్ళకి ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేసే విషయంలో. దాంతో పాటుగా ప్రాజెక్ట్స్ కొంత డిలే అయితే మాత్రం వీళ్ళకి ప్రాజెక్టు క్యాన్సిల్ అయినా అవ్వచ్చు, లేదంటే పెనాల్టీ అయినా వేయచ్చు. ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వీళ్ళు ఇండియన్ రైల్వేస్ కానీ లేదా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఈ కంపెనీ ఎక్కువగా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయింది కాబట్టి వీళ్ళకి కొంత రెవెన్యూ ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఆర్డర్ బుక్ కూడా ఎప్పటికప్పుడు కూడా మోడిఫికేషన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్ట్స్ డిలే అవ్వడం కానీ లేదా క్యాన్సిలేషన్ క్లయింట్స్ క్యాన్సిల్ చేస్తే ఈ రీజన్ వల్ల కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే ఎప్పటికప్పుడు అయితే మోడిఫై అవుతూనే ఉంటుంది. రెగ్యులేటరీ కూడా ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటుంది. లైక్ ఇండియన్ రైల్వేస్ కానీ అండ్ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు. రీసెంట్గా టికెట్స్ అయితే రేట్స్ అయితే పెంచారు. దాంతో పాటుగా కూడా బడ్జెటరీ అలొకేషన్లో కూడా కొంత అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే విషయంలో అమౌంట్ ఎక్కువగా ఇష్యూ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి కంపెనీస్ అయితే ఫర్దర్గా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు కానీ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడాలి అనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఎప్పుడు కూడా మార్కెట్లో రిస్క్గానే ఉంటాయి కాబట్టి. అండ్ ఈ ఐపీఓ ఓపెన్ అవ్వక ముందే కూడా గ్రే మార్కెట్ ప్రీమియం 81%గా ఉంది. ఈ ఐపీఓ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూడండి. ఎందుకంటే రీసెంట్గా రావెల్ కేర్ అనే ఐపీఓ అయితే లిస్ట్ అయింది మార్కెట్లో. ఇది కాస్మెటిక్స్ సంబంధించిన దగ్గర గ్రే మార్కెట్ ప్రీమియం దగ్గర లిస్ట్ అయింది మార్కెట్లో. కానీ అప్పటి నుంచి కంటిన్యూగా స్టాక్ అయితే డౌన్కే వస్తుంది. నెక్స్ట్ లగ్జరీ టైమ్ లిమిటెడ్ కూడా లిస్ట్ అయింది ఎంఎస్ఎంఈ కంపెనీ. ఇది స్విస్ లాంటి బ్రాండెడ్ వాచ్ని ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో సెల్ చేస్తూ ఉంటారు. ఈ ఐపీఓ కూడా లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూగా డౌన్ ట్రెండే వస్తుంది. ఇలాంటి ఐపీఓస్ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి చూడాలి అన్నది మాత్రమే నా ఒపీనియన్. మీరు కూడా ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి. మంచి బెటర్గా ప్రాఫిట్ వస్తే మాత్రం నెక్స్ట్ ఇంకా బెటర్ ఐపీఓస్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో, అవి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ లిస్ట్ అయిన తర్వాత స్టాక్ తగ్గితే మాత్రం క్యాపిటల్ కూడా లాస్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.